హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో టిక్టాక్లో అప్లోడ్ అయింది. ఒకతను రాత్రిపూట సెక్యూరిటీ జాబ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని కాళ్ళని పట్టుకుని ఎవరో లాక్కుని వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ అదెవరనేది అసలు కళ్ళకి కనిపించదు. సెక్యూరిటీ గార్డ్ అయితే దేన్నో చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ అతను హాల్వేకి వచ్చిన వెంటనే అతని కాళ్ళని ఏదో కనిపించని ఫోర్స్ పట్టుకుని లాక్కెళ్తోంది. అతను ఏ రూమ్ నుంచి అయితే తప్పించుకుని పారిపోతూ బయటకొచ్చాడో మళ్ళీ అతన్ని అదే రూమ్ లోపలికి లాక్కెళ్లిపోయింది. వెంటనే ఆ డోర్ కూడా దానికదే క్లోజ్ అయిపోయింది. దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఇదంతా ఫేక్ అంటారా, లేదా ఇదంతా జెన్యూన్ గానే జరిగిందంటారా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒక లేడీ తన టిక్టాక్ కోసమని వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంది. వీడియో రికార్డ్ చేసుకుంటూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆవిడ వీడియోలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఆవిడ వెనకాల ఒక కంటిలాంక్ అనే దయ్యం కూర్చున్నప్పుడు వీడియోలో చాలా క్లియర్గా కనిపించింది. ఈ అమ్మాయి వెనకాల ఒక తెల్లబట్టలేసుకున్న లేడీ నించునుంది. జుట్టు విరబోసుకుని చాలా క్రీపీగా కనిపిస్తోంది. వీటినే ఇండోనేషియాలో కంటిలాంక్ అని పిలుస్తారు. ఈ దయ్యాలు మలేషియా, సింగపూర్లో కూడా చాలానే కనిపిస్తాయి. ఈ లేడీ ఇల్లు హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఈ దయ్యాలు చాలా డేంజరస్ అని కూడా చాలా మంది చెప్తారు. ఈవిడ ఇంట్లో ఇంకా నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం. ఒక చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒకసారి ఒక శ్మశానానికి వెళ్ళాడు. ఆ శ్మశానంలో ఒక ఫేమస్ ర్యాపర్ మిస్టర్ XXX అనే అతన్ని అక్కడ సమాధి చేశారు. ఆ ఫేమస్ ర్యాపర్ ఎలా చనిపోయాడంటే, అతను ఒక రోజు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇద్దరు దొంగలు అడ్డుపడ్డారంట. అతని దగ్గరున్న కార్ని, అతని దగ్గరున్న డబ్బుని దోచుకుని అతన్ని స్పాట్లోనే చంపేసి అక్కడి నుంచి పారిపోయారు. చనిపోయిన ఆ ఫేమస్ ర్యాపర్ని ఇదే శ్మశానంలో దానం కూడా చేశారు. ఈ ర్యాపర్తో మాట్లాడడానికి ఈ ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ గోస్ట్ బాక్స్ని వాడుకుని ఆ ర్యాపర్ ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతనికి కొన్ని రెస్పాన్సెస్ కూడా వస్తాయి. X, is there anything you want to say to anyone? Nope. Hey man, that's all good. It sounds like him. Wow, dude. ఇది జరిగిన తర్వాత అతనికి ఆ శ్మశానంలో ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదు. అతనికి వేరెలాంటి సస్పీషియస్ ఎక్స్పీరియన్సెస్ జరగలేదు. కానీ అతను రికార్డ్ చేసిన మొత్తం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాతే అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. అతని సబ్స్క్రైబర్స్లో ఒకరు అతను నిజంగానే మిస్టర్ X ని రికార్డ్ చేశాడని పాయింట్అవుట్ చేసి చెప్పారు. నిజానికి ఆ పాప్ సింగర్ అంటే ఆ మిస్టర్ X వీడియోలో రికార్డ్ అయ్యాడా? రికార్డ్ అయింటే చూడ్డానికి ఎలా కనిపించాడు? రండి ఒకసారి చూద్దాం. మీరు చూస్తోంది పాప్ సింగర్ మిస్టర్ X సమాధి. ఆ సమాధిని ఇతను వీడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక ఫేస్ చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. అది చూడ్డానికి కూడా పాప్ సింగర్ లాగే కనిపిస్తోంది. సేమ్ టు సేమ్ అతని ఫేస్ లాగే కనిపిస్తోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఫేస్ పూర్తిగా పేల్ కలర్లో ఉంది, లేదా పూర్తిగా గ్రే కలర్లో ఉంది. బ్రతుకున్న మనుషుల స్కిన్ కలర్ ఇలా ఉండదు. ఇది చూడ్డానికైతే ఆఫ్టర్ వరల్డ్ ఇమేజ్ లాగే కనిపిస్తోంది. దీని గురించి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. ఇది చూడ్డానికి మీకు దయ్యంలాగే కనిపిస్తోందా? ఈ వీడియో ఒక టిక్టాక్ అకౌంట్లో అప్లోడ్ అయింది. ఒక డెడ్ బాడీని క్రిమేటోరియం లోపలికి సెండ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విజువల్ని ఒకతను వీడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు
ఆ మిస్టరీ కూడా అతని వీడియోలో క్యాప్చర్ అయింది. ఆ డెడ్ బాడీని ఒకతను క్రిమేటోరియం మెషిన్ లోపలికి పంపించిన తర్వాత అక్కడేం జరుగుతుంది అనేది మీరే చూడండి. బాడీని మెషిన్ లోపలికి పంపించిన వెంటనే ఆ రూమ్ లోపల ఒక చాలా పెద్ద వైట్ మాస్ పాస్ అయింది. చాలా మంది అయితే అది చూడ్డానికి ఒక ఆత్మలాగా కనిపిస్తోందంటున్నారు. ఏ బాడీనైతే మెషిన్లోకి పంపారో అదే బాడీ లోపల నుంచి ఆత్మ బయటకొచ్చిందని, ఆ రూమ్ని వదిలి వెళ్ళిపోతోందని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు. చూడ్డానికైతే అదే లాజిక్ కరెక్ట్ అనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? అది ఆ డెడ్ బాడీ లోపల నుంచి బయటకొచ్చిన ఆత్మే అంటారా, లేదా అది క్రిమేటోరియం కాబట్టి అక్కడ వేరే చాలా ఆత్మలు ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి? ఈ రెండు లాజిక్స్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. ఒకతను ఒక రాత్రి ఒక హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీ చాలా డీప్గా హాంటెడ్ అయిందంట. చాలా మంది అతనికి దీని గురించి అప్డేట్ చేశారు, అతనికి ఈమెయిల్స్ పంపారు. దాన్ని బేస్ చేసుకునే ఇతను ఈ లొకేషన్ని వెతుక్కుంటూ ఒక రాత్రి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కండిషన్ని చూస్తే చాలా బ్యాడ్గా ఉండింది. ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతనికి చాలాసేపు ఎలాంటి యాక్టివిటీస్ అక్కడ జరగలేదు. కానీ కరెక్ట్గా 1 గంట 11 నిమిషాల తర్వాత అక్కడ క్రీపీ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అవుతాయి. Hello? Oh, hell, what the Oh, hell. Oh my God. What the అతని ఈఎంఎఫ్ మిషన్ అయితే ఉన్నట్టుండే సడన్ గా బీప్ అవడం స్టార్ట్ అవుతుంది. దాని వెంటనే ఒక వీల్ చైర్ దానికదే మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే అతనికి కొన్ని క్రీపీ సౌండ్స్ కూడా వినిపించడం స్టార్ట్ అవుతాయి. Hello? ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వేరే పార్ట్స్ ఆఫ్ ది బిల్డింగ్కి వెళ్తాడు. అప్పుడే అక్కడ ఉన్న అన్ని రూమ్స్ ని వీడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అతని వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అవుతుంది. ఒక రూమ్ లోపల ఒక చైర్ మీద కూర్చున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అవుతుంది. So you want now? ఈ దెయ్యం ఫిగర్ కనిపించే 1 సెకండ్ ముందు అతని స్పిరిట్ బాక్స్ లో గోస్ట్ అని ఒక వాయిస్ వినిపించింది. దయ్యమని వాయిస్ వినిపించింది. ఇది జరిగిన 1 సెకండ్ తర్వాతే ఒక రూమ్ కార్నర్ లో ఒక బ్లాక్ షాడో ఫిగర్ చైర్ మీద కూర్చున్నప్పుడు అతని వీడియోలో క్యాప్చర్ అయింది. దీన్ని అతను లైవ్ లో గమనించలేదు. వేరే రూమ్స్ ని చూసుకుని మళ్ళీ ఆ రూమ్ కి వాపస్ వచ్చినప్పుడు ఆ దయ్యం ఫిగర్ ఇప్పుడు అక్కడ లేదు. కొన్ని నిమిషాల్లోనే అక్కడి నుంచి మాయమైపోయింది. థాయిలాండ్లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక బ్రిడ్జ్ దగ్గరికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ బ్రిడ్జ్ హాంటెడ్ అయిందని ఆ లొకేషన్లో అందరికీ తెలుసు. అక్కడ ఉన్న లోకల్స్ అయితే అక్కడికి వెళ్ళొద్దని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళందరూ వినకుండా అక్కడికి వెళ్లారు. అంతేకాకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కర్మని కూడా ఆచరించి అక్కడున్న దయ్యాన్ని ఇన్వైట్ చేశారు.
అప్పుడు నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి.ไม่ไปเมื่อกี้คนกระโดดเห็นไหมเมื่อกี้หนูดูไหมไม่กระโดดลงข้างล่างดูสิไม่มีอะไรอ่ะที่ฝนก็ตกเลยมองเห็นแล้วมันไม่เห็นมีอะไรไม่เมื่อกี้ได้ยินเสียงเหมือนตึกก่อนป่ะยินเสียงต้วมก่อนป่ะทดสอบทีนึงเงาหรืออะไรเหมือนคนเลยมากระโดด. ఒకతను కర్మని ఆచరిస్తున్నప్పుడే ఆ దయ్యాన్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడే ఒక మనిషి లాంటి ఆకారం బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లలోకి దూకేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మనిషి దూకిన తర్వాత నీళ్లలో ఎలాంటి సౌండ్ లేదు. అంతేకాకుండా ఆ మనిషి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాడు. వీళ్ళందరూ నిజంగానే ఆ లొకేషన్ ని వెంటాడుతున్న దయ్యాన్ని వీడియోలో క్యాప్చర్ చేశారా? అతను నీళ్లలోకి ఎగిరిన తర్వాత కూడా నీళ్లలో ఎలాంటి మూమెంట్ లేదు. అంటే ఇది దయ్యమే అంటారా లేదా ఇది వేరే ఏమైనానా? మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకతను మెక్సికోలో ఒక పాడుబడ్డ ప్రాపర్టీని హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ చాలా దయ్యాలున్నాయంట. అక్కడికి వెళ్ళినోళ్ళకి ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్సెస్ జరుగుతూనే ఉంటాయి. ఆ ప్లేస్కి ఎవరైనా నార్మల్ మనుషులు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి ఒక లొకేషన్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతనికి ఒక్క దయ్యం కాదు 2 దయ్యాలు డైరెక్ట్గా కనిపించాయి. అతన్ని అక్కడి నుంచి భయంతో పారిపోయేలాగా చేశాయి. ఓ మై గాడ్, ఈ దయ్యాలు చూడ్డానికి చాలా స్కేరీగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video.